హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ అయితే మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మంగళవారం కదా, జమ్ములమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఎందుకంటే మా అక్క ఇంకా నిద్రలేదు కాబట్టి అది ఆగిపోయింది. ఇవాళ మంగళవారం కదా వెళ్దాం అనుకున్నాం. అంతేనా? ఇంకేదుందా? అంతే. ఇప్పుడైతే మనం ఆడికెళ్తున్నాం చెప్పు. సెంటర్కి ఇడ్లీ తెచ్చుకోవడానికి. ఇడ్లీ మాట మాకు బాగా ఆకలిసేస్తుంది. పనికైతే వెనకాడతాం, తిండికైతే ముందు అడిగేస్తామాట. ముందు మెక్కడం అయితే ఇంపార్టెంట్ కాబట్టి నాకు నీ అయితే ఇలా మా చెల్లిని తీసుకొని ఇక్కడైతే వాటర్ లేదు, మా టిఫిన్ వాటర్. మీ సెంటర్కి వెళ్తాను 20 రూపాయల టిఫిన్ కోసం. నేను ఆడే మెక్కేసి వస్తాను కాబట్టి ఇప్పుడైతే నేను పరిగెడుతున్నాను. కడుపులో ఎలుకలు పరిగెడతాయి అన్నమాట. నేను పరిగెడుతున్నాను, ఎలుకలు పిల్లి వేసేస్తా. కడుపులో ఎలుకలు పరిగెడతాయి, పిల్లిని వేయాలంటారు. నేను పిల్లి వేసినా నా వల్ల కాదని చెప్పని నేను టిఫిన్ అయితే వేసుకోవడానికి వెళ్తాను అన్నమాట. కడుపులో మా పాపకు ప్లేట్ తీసుకొస్తాను. నేను ప్లేట్ మెక్కుతా, నువ్వు ప్లేట్ మెక్కుతావా? కూర్చుకుంటావా? కూర్చుకుంటుందంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును చెప్పిన వాటర్ అది. ఇటు సైడ్ వాటర్ ఉంది, ఇటు సైడ్ వాటర్. బుక్క సామాన్ ఇగోండి ఇక్కడే అండి పచ్చేపలు అమ్ముతారన్నమాట. ఇలా మంగళవారం పెద్ద కొట్లేని తీసుండు. ఆదివారం అయితే సంత సాకిద్ది. మామూలు అప్పుడైతే నార్మల్గా ఉంటాయి మన షాప్స్. ప్రతి మంగళవారం ఇక్కడ బంద్. మంగళవారం సరే మటన్ షాప్ అయితే తీసే ఉందండి. ఫిష్ కూడా అమ్మే ఉన్నారు. చూడండి బోసిపోయినట్టుంది. ఇదంతా సంత మార్కెట్ అన్నమాట. చూడండి ఎంత ఢిల్లీగా ఉందో. మేమైతే ఇడ్లీ షాప్ కాడికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మొబైల్ సౌండ్ వినపడుతుందని ఇక్కడ వాయిస్ కట్ చేశాను నేను. కొన్ని పూరి, ఇడ్లీ, దోశ ఏమి అమ్మరండి, వడలు అమ్ముతారు. ఇంకంతే. ఇలాంటివి అన్నమాట. 20 రూపాయలు ఇక్కడ వచ్చేసి ప్లేటు. మనం బయట కొంటే అయితే మామూలుగా ఒక కాడైతే 30 రూపాయలు లేకపోతే 35 రూపాయలు ఉంటుందండి. ఇక్కడైతే తక్కువ కాబట్టి ఇంత దూరం రావాలి. మా ఇంటికి వచ్చి చాలా దూరం వస్తే కానీ 20 రూపాయలు టిఫిన్ దొరకదు. ఇవాళ ఒకసారి ఇంతకుముందు ఒకసారి వచ్చాము. నేను వచ్చింది ఇంతకుముందు ఒకసారి, ఇప్పుడు ఒకసారి. మా అక్కలు అయితే వస్తూ ఉంటారంట, ఇక్కడ తీసుకుని ఉంటారంట టిఫిన్. ఇదే బండి సేమ్ ఆపోజిట్లో ఇంకొకటి ఉందండి, అక్కడ కూడా అమ్ముతారంట. ఈ 2 బండ్లే ఉన్నాయి మార్కెట్లో అయితే. ఇంకెక్కడ నాకైతే తెలీదు, మా వాళ్ళు తెలుసుకోవడా. ఇదిగోండి అక్కడ ఇడ్లీ, ఇక్కడ పూరి, అక్కడే వడలు పెట్టారు. ఇదేమో కిందకి కొద్దిగా ఆడగలితే కూరగాయ మార్కెట్ ఉంటాయండి అది. ఆంటీ అయితే ఇడ్లీ వేసేస్తుంది, మన నీళ్ళు జల్లి వేస్తుంది. ఇవ్వండి చెప్పాలేని అవసరం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేయబట్టి కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లేట్ ఇడ్లీ 3 ప్లేట్లు అయితే తీసుకుంటామండి. 1 ప్లేట్ అయితే పూరి, 2 ప్లేట్ అయితే ఇడ్లీ తీసుకుంటామన్నమాట. వడ తీసుకోమంది కానీ మా బుజ్జి వద్దని వడ, ఇడ్లీను పూరి వడ మానేసి తీసుకున్నమాట. టమాటా చెట్టు కూడా ఎక్స్ట్రా కట్టమన్నాం. మేమైతే కట్టింది మాకైతే ఆయనకి. ఇంకో బండిగాడైతే అసలు టమాటా చెట్టు కట్టరండి, పల్లి చట్నీ తప్ప ఇంకేం కట్టరు. ఈ ఆంటీ కాడ అయితే టమాటా చట్నీ కట్టిద్ది. అందుకని ఈ ఆంటీ దగ్గరికి వస్తాం అన్నమాట. మేము డబ్బులు అయితే ఇచ్చేసింది మా చెల్లి. ఇవ్వండి ఈ ఆంటీ దగ్గర మంచిగా చూసుకుంది. ఇదైతే నాకైతే చాలా అనిపించింది అన్నమాట. ఎందుకంటే మా చెల్లితో నేను సెంటర్కి ఎప్పుడో ఒకసారి కానీ రాను, మా చెల్లితో కానీ మా అక్కతో కానీ. మనం ఎక్కువ ఇంటికాడ కూర్చుంటాం, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కాబట్టి పెద్దగా ఉండదు. నాకు అలా అనిపిస్తుంది. కానీ నాకు ఈ ఊరు అసలు నచ్చదండి. ఎందుకంటే మార్కెట్ చూసిందే చూస్తుంటాం కదా, బోరింగ్ అనిపిస్తుంది. అంత ఇంట్రెస్ట్గా ఉండదు నాకు. కొత్త అయితే బాగుంటుంది. అందుకని నేను టూర్ ప్లాన్ వేస్తూ ఉంటాను. మా అమ్మ దగ్గర తిట్లు తింటూ ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేయబడుతుంది. అందుకని సెంటర్ రాను. చేసుకుంటావా? బతికి అడుగుతావా?
నేను అదే అన్నాగా పోచేయకుంటున్నానంటే కాదన్నావుగా. మనం మిర్యాలగూడలోకి వస్తలే అలాగా. అదే మరి వీళ్ళకి కస్టమర్లు ఉంటారు కదా, మరి ఏం చేద్దాం. అట్లా అనగలుగుతావా? అట్లా టమాటా బండి నువ్వేమన్నా నువ్వేమడిగా 20 అరకే తీసుకుంటావు ఇప్పుడు కాయలు. అరకే టమాటా తీసుకొని ఇంకేం కూరగాయలు తీసుకుంటావు? ఏది ఇంకేమైనా తీసుకుంటావు అక్కడ? వంకలు తప్ప ఏం లేవు. ఇవేం కదా ₹100 అమ్ముతుంది. 150. విజయ్ ఈ అంకులేగా మన చికెన్ గ్రాండ్ అన్నది? ఈ అంకులేగా చికెన్ గ్రాండ్ అన్నది? ఇక్కడే అనుకుంటా కొనేదాల్లో. అంటే చికెన్ కొంటారా? అంటే చికెన్ కొంటారా ప్లాస్టిక్ వేసుకెళ్తున్నాడా? అలా కాదు, ఇంటికి కొనేది కూడా ఉంటుంది, ఎడుగు కొనేది కూడా ఉంటుంది. ఇలా డైరీ కస్టమర్స్ ఉంటారు కానీ డైరీ కస్టమర్స్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టీల్ సామాన్ కొంటున్నారే అక్కడ కొంటారు. నీకు ₹100 చాలా వచ్చిందా? అక్కడే కొంటారు. కూరగాయలు ఏం తీసుకోలే నువ్వు? ఆ కూర కూడా ఏం పెట్టలేదు అనుకుంటా కదా, ఆ కూర కూడా ఏం పెట్టలేదు. ఇంకో బజ్జీలు ఉంటాయి. ఎంతంట? పావు కేజా? బాబు నీ ఇష్టం మరి, ఏరుకో ముదురుంటాయి. టమాటా ఎంత అంకుల్?
ఇంకేమొద్దా? కొత్తిమీర ఏం పెట్టలే కదా? కొద్దిమీర కొంచెం తీసుకో, పానీపూరి చేసుకుంటాం. అక్కడ ఇక్కడ భలే తిప్పుతావు విద్య, ఇందాక తీసుకోవాల్సింది. వెనక్కి ఎప్పుడు అనకొచ్చావు? పిల్ల ఆకలితో చెప్తా ఉంటుంది, అన్నం అయిపోయి ఉంటుంది పాటికి. బాగుందిలే చూసుకో. గోంగూర వద్దులే బిడ్డ, గోంగూర వద్దు. గోంగూర ఎందుకే? ఇంకేంటి? రెండు కూరలు వేసి వండుతున్నారు, తీసుకెళ్తే. గోంగూర తీసుకెళ్ళావు అనుకో, తీసుకో. గోంగూర తీసుకెళ్ళావు అనుకో, అది తీసుకెళ్ళి అక్కడ మూలం పెడతాడు, అది చేరు చంద్రం. నువ్వు అంటూ వంతులు. అందుకని నేను వద్దని మొత్తుకునేది. తీసుకే కావాలనుకుంటే కావాలి, దానికి కావాలంటే తీసుకో 10 రూపాయలు. నాకేం తెలుసు? ఏరుకోమని చెప్తున్నా ముజ్జమ్మా, ఇవాళ బాగా ఎండగా ఉంది కదా? ఇవాళ ఎండగా ఉంది కదా బాగా? మా చెల్లి అయితే తిప్పుకోకుండా తిప్పింది. మామూలు అప్పుడే ఇలా తిప్పిందంటే ఇంకా సంత జరిగే రోజున వెళ్తే మాత్రం ఇంకా ఎలా తిప్పిద్దండి మా చెల్లి. ఆశ్రమం తిప్పలేదు, ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేము. సారీ ఫ్రెండ్స్, ఇంటిగా జరిగింది కూరగాయలు తీసుకొచ్చాక టిఫిన్ తినేది చూపిద్దాం అనుకుని కుదరలేదు. ఎందుకంటే మా పాపకి సందులో బాగా ఎక్కువైనాయి అంట, అలాగే జ్వరం కూడా కాలిపోతుందండి, ఒకటే విరోచనాలు. మేము వెంటనే ఇంకా టిఫిన్ తీసుకొని రాగానే ఇంకా మళ్ళీ మేము బస్ ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట. వీడియో అంతా ఏం తీయలేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మేము రిటర్న్ అయితే ఇంకా మళ్ళీ పొద్దుపోయింది మాట, అందుకే నన్ను వీడియో కూడా పెట్టలేదు. ఎందుకంటే మేము ట్రావెలింగ్లో ఉన్నాం, ఏకదాటికి బస్సు ఎక్కడం అదంతా చికాగా అయిందన్నమాట. అందులో వీడియో పెట్టలేకపోయాం ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. 2-3 రోజుల నుంచి మాకు కొద్దిగా ట్రిప్లు ఎక్కువైతున్నాయి, వీడియోస్ కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. సారీ ఫ్రెండ్స్. మా చెల్లి కూడా పండుకుంది, ఇప్పుడైతే కొంచెం పర్లేదు మా పాపకి. కూడా మా అక్క కూడా మొహం చూడాలంటే ఎందుకు అయిపోయింది మా పాప గురించి అయితే మాకు చాలా బాధపడింది. మా పెద్ద అక్క కూడా అసలు చిన్న కాదు ఫ్రెండ్స్, ఇంట్లో ఎవరికైనా కొద్దిగా ఏదైనా బాగోపోతే మాత్రం ఇల్లు మాత్రం అతను అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.